హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, కాల్ చేయండి ఆర్ మెసేజ్ అయినా చేయొచ్చు. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, ఈ వ్యక్తి మీతో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, ఎందుకు మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు, మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉందా లేదా, ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఎస్, ఓకే. మీ పర్సన్ని మీరు చీట్ చేశారని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎక్కువగా అయితే మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. 10 of Swords, బట్ మీ పార్ట్నర్ అయితే పశ్చాత్తాపం అయితే కనిపిస్తుంది మీ పార్ట్నర్లోని. 10 of Wands, అందుకే మీ పార్ట్నర్ అయితే మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్గా ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. థర్డ్ పార్టీ వల్లే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. థర్డ్ పార్టీ వల్లే మీ మధ్య బ్రేకప్ అయ్యిందని కూడా ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. ఇక్కడ కెరియర్ అని కూడా చూపిస్తుంది. మిమ్మల్ని చీట్ చేయడం అనడం కన్నా వేరే పర్సన్ విషయంలో, అది తన కెరియర్ గురించి మిమ్మల్ని అవమానించారు. థర్డ్ పర్సన్ కోసం అని చెప్పాలి, ఖచ్చితంగా అదే తెలుస్తుంది. తన కెరియర్ కోసం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్యన అయితే బ్రేకప్ జరిగిందని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. మీ పార్ట్నర్ అయితే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. ఈ భారం మొయ్యలేను అన్నంత బాధగా అయితే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఫాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టారు. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ ముందుకు రావాలి అంటే తన ముఖం చల్లట్లేదు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్ అయితే మీ పార్ట్నర్కి కావాలి, స్టెబిలిటీ తీసుకురావాలి, మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ మీ పార్ట్నర్కి అయితే క్లారిటీ వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫిక్స్ అయ్యారు. మీపై అయితే మీ పార్ట్నర్ పాజిటివ్గానే ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, బట్ టైం పడుతుంది. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. స్టెబిలిటీ ఇస్తారు, బట్ స్లోగా ఉంది. మీకు అపాలజీ చెప్తారు. మీరు ఒకరికి ఒకరు మిస్ అవుతున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మిథునం, కుంభం, తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎయిర్ ఎనర్జీ. మీరు చెప్పిన మాట వినలేదు అని చెప్పి
మీకు నమ్మక ద్రోహం చేశాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అలాగే మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా లేదా, మీ పార్ట్నర్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, తీసుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటి, రీజన్ ఏమిటో తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి రీజన్ ఏమిటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి రీజన్ ఏమిటో తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు మీపై ఇష్టం అయితే ఉంది, కన్ఫామ్గా తెలుస్తుంది. బట్ హార్ట్ బ్రేక్లో కూడా ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. నైట్ అయితే మీ పార్ట్నర్ అయితే నిద్రపోవట్లేదు, మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. మీతో రీయూనియన్ కావాలి అని చెప్పి అనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ చేయాలి, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా అనుకుంటున్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు, బట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మీరు యాక్షన్ తీసుకుంటే ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని తను చాలా చీట్ చేశారు కాబట్టి పాస్ట్లోని. మీరు ఏదైతే వద్దు అన్నారో మీ పర్సన్ అదే చేశారు. మిమ్మల్ని ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు, అందుకనే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవట్లేదు. మీతో మాట్లాడాలి అని అనుకుంటారు, కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటారు, మళ్ళీ వెంటనే సడన్గా కాల్ చేయాలని అనుకుంటారు, వెంటనే కాల్ చేయడం మానేస్తారు. మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటారు, వెంటనే మాట్లాడకూడదని మళ్ళీ బ్యాక్ అయిపోతుంటారు. మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉంది, రీయూనియన్ కూడా చేయాలని ఉంది. బట్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అపాలజీ అడిగి మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయమని మిమ్మల్ని అడిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదో అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ ముందుకు రావడానికి మీ పార్ట్నర్కి అయితే ధైర్యం సరిపోవట్లేదని చెప్పాలి. ఎందుకంటే పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేశారు కాబట్టి. చీట్ చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినందుకు ఇప్పుడు మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని ఉన్నా, మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నా కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు, చెయ్యట్లేదు. చెయ్యాలని ఉన్నా చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా లేదా తెలుసుకుందాం. మీ పార్ట్నర్ అసలు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా లేదా మీ రిలేషన్ విషయంలో తెలుసుకుందాం. మీ రిలేషన్కి అయితే స్టెబిలిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే. మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్, మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ జగులు అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే, కన్ఫ్యూజన్లో ఉన్నారు, రావాలా వద్దని చెప్పి. యాక్షన్ అయితే తీసుకుంటారు, యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే జరిగాయో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. వేరే వ్యక్తుల వల్ల వాళ్ళ మాటలు విని మీ మాటలు వినకుండా మీతో ఆర్గ్యూ చేసినందుకు కానీ లేదంటే డిస్కషన్స్ చేసినందుకు కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు. మీ ముందుకు రావాలి, మళ్ళీ మీతో ఉన్న రిలేషన్ని విజిబుల్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి అని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. బట్ కాల్ చేయనా వద్దని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఏది డిసైడ్ అవ్వలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పార్ట్నర్. ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారు మీ పార్ట్నర్ అయితే. బట్ మీకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే.
మీకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఖచ్చితంగా తెలుస్తుంది. మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు ఫైర్ ఎనర్జీ. సో ఈ యాక్షన్ అయితే తీసుకుంటారు, బట్ చాలా స్లోగా తీసుకుంటారు. ఇప్పుడే కాదు, టైం పడుతుంది. ఎందుకంటే కర్మ అనేది ఉంటుంది కదా, అదంతా మీ పార్ట్నర్ ఎప్పటి వరకు అనుభవిస్తారో అదంతా కూడా అనుభవించిన తర్వాత యాక్షన్ అయితే తీసుకుంటారు. మీ పార్ట్నర్ కూడా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఫాస్ట్లో మీతో డిస్కషన్స్ జరిగిన వేరే వాళ్ళ మాటలు విని ఏది చేసినా కూడా అవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవాలి, ధైర్యంగా మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ ముందుకు వచ్చి తన ముఖం చూపించడానికి కూడా తనకు ధైర్యం సరిపోవట్లేదు, తన ముఖం చల్లట్లేదు మిమ్మల్ని చీట్ చేసినందుకు ఫాస్ట్లో మీ మాట వినకుండా. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు ప్రజెంట్. మీరు చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని చెప్పి బాధపడుతున్నారు ప్రజెంట్ అయితే. మీ నుంచి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ కోసం అయితే మీరు చాలా ఎక్కువగానే ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఖచ్చితంగా. మీ పార్ట్నర్ మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇస్తారేమో అని చెప్పి ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు, నైట్ ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ కోసం నిద్రపోకుండా. ఒకవేళ మీ పార్ట్నర్ తిరిగి వస్తే మీ దగ్గరికి ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి అని చెప్పి మీరు కూడా ఎదురు చూస్తున్నారు. మీ లైఫ్లో చాలామంది ఉండవచ్చు, అయినా కూడా మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఫ్యూచర్లో మీ పర్సన్ వస్తారా లేదా తెలుసుకోవచ్చు. ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా లేదా తెలుసుకోవచ్చు. ఎస్, వస్తారు. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీ పార్ట్నర్ మీ దగ్గరికి అయితే వస్తారు. ఫ్యూచర్లో యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎవరి కోసమైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారో ఇప్పుడు మళ్ళీ మీకోసమైతే మీ పార్ట్నర్ అయితే వస్తారు. నిర్ణయం అయితే తీసుకుంటారు. ఫ్యూచర్లో అయితే మీ దగ్గరికి మీ పర్సన్ అయితే వస్తారు, యాక్షన్ అయితే తీసుకుంటారు. తను కాల్ చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ నేను యాక్షన్ తీసుకోను అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు. ఏంజల్స్ మీకు ఇస్తున్న సజెషన్ ఏంటో తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ విషయంలో. ఎస్, రీయూనియన్ అయితే ఉంది. మీ ఎదురుగుంటనే తీసాను కదా కార్డ్స్. న్యూ బిగినింగ్ అయితే ఉంది. ఎస్, మీకు న్యాయం అయితే జరుగుతుందంట. మీ పార్ట్నర్ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఫ్యామిలీ కార్డ్ 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీతో హ్యాపీగా ఉంటారు. లైఫ్ లాంగ్ కూడా మీతో హ్యాపీగా మీ జీవితాన్ని అయితే గడపబోతున్నారు మీ పర్సన్తో మీరు అని చెప్పి ఏంజల్స్ కూడా చెప్తున్నారు. మీకైతే న్యాయం జరగబోతుంది. మీ పార్ట్నర్ అయితే ఫ్యూచర్లో మీ దగ్గరికి వస్తారు, రీయూనియన్ అయితే చేయబోతున్నారని కూడా ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.